ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గోపీమూర్తి గెలిచారు. గోపీమూర్తికి 8,000కు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు రావడం విశేషం. పోలైన ఓట్లను బట్టి 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. గంధం నారాయణ, గోపీమూర్తి మధ్య హోరాహోరీ పోరు సాగింది. రైట్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గోపీమూర్తి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్. థ్యాంక్ యూ ఆశ. ఏవైతే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 5వ తేదీ పోలింగ్ అయింది. దాని అనంతరం ఏవైతే 9వ తేదీకి సంబంధించి ఈ రోజు ప్రక్రియ అయితే కౌంటింగ్ మొదలైందైతే ఏవైతే రిటర్నింగ్ అధికారి అలాగే కలెక్టర్ శైలీష్ మోహన్ అలాగే ఎవరైతే ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆ సమక్షంలో ఏవైతే ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ అయితే మొదలని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 5 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అయితే కౌంటింగ్ సమస్యలో 14 టేబుల్ అలాగే 5,076 మంది సిబ్బందితో ప్రశాంత వాతావరణంలో ఈ ఏవైతే లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలో ఒక పక్క కాకినాడ డిఓ అలాగే మల్లిబాబు అలాగే ఏవైతే కేఎస్జేడి రామలక్ష్మి అలాగే కాకినాడ అర్బన్ ఎంఆర్ఓ జితేంద్ర రెడ్డి వీరి సమక్షంలో కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైన ప్రక్రియ కౌంటింగ్ అయితే పూర్తయిని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్యేకి సంబంధించి ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి అయితే విజయం సాధించారు. అయితే మొత్తంగా ఏవైతే సుమారు 16,000 పైబడి ఏవైతే ఓటింగ్ సంబంధించి ఉన్న ఓట్లకు సంబంధించి సుమారు 15,000 పైబడి ఏవైతే ఓటింగ్ ప్రక్రియ నమోదైంది. దీంతో సుమారు ఏవైతే ఓటింగ్ లో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం అయితే గోపీమూర్తి సాధించారు. అయితే గోపీమూర్తికి సంబంధించి 8,000 పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో అయితే వారు గెలుపొందని చెప్పొచ్చు. అయితే పోలైన ఓట్లు బట్టి 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లతో ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి అయితే విజయం సాధించారు. అయితే దీంతో అయితే ఇప్పటికే 5 అభ్యర్థులతో ఎవరైతే ఉన్న గోపీమూర్తి అయితే విజయం సాధించడంతో అక్కడ విజయ సంబరాలు అయితే చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో సంబంధించి ఇప్పటికే అంటే కాకినాడ జేఎన్టీకేలో ఏవైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయం సాధించడం ఒక పక్క వారు ఎవరైతే వీరు అనుచరులంతా వీరుగా ఇప్పటికే సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే పూర్తిగా అధికారిక డిక్లరేషన్ అయితే కావాలి. అయితే ఇప్పటికే మరికొద్ది సేపట్లో అధికారిక డిక్లరేషన్ సంబంధించి ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తిని పక్క ఆర్ఓ ఎవరైతే శైలీష్ మోహన్ అలాగే మరో పక్క ఎవరైతే జిల్లా స్థాయి అధికారుల సంస్థలో అయితే ఒక పక్క దీనికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.